చాలామంది ఆత్మ సంబంధమైనటువంటి ఇల్లు అసలు ఇంకా కట్టుకోలే, వాళ్ళు పూర్తి కాలే, గోడల వరకు వచ్చి ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది మీరు ఒకసారి ఊహించుకోండి. మనం చూసే ఉంటాం, ఇల్లు కట్టేటప్పుడు మనం చూసి ఉంటాం. ఇప్పుడు ఆ మేస్త్రి ఏం చేస్తాడంటే ఆ గోడ కట్టినప్పుడు ఒక వరుస రాళ్ళు పెట్టి సిమెంట్ వేసి మళ్ళీ ఇంకో వరుస రాళ్ళు పెట్టి అలాగ కడుతూ ఉన్నప్పుడు మనం చూస్తూ ఉండగానే ఆ గోడ ఒక్కొక్క వరుసతో పెరిగి ఆ రూఫ్ లెవెల్ వరకు అది వెళుతుంది. అయితే ఆత్మ సంబంధమైనటువంటి ఇల్లు కట్టుకునేటప్పుడు అలా సాఫీగా జరగదు, అలా సాఫీగా జరగదు. అంతేకాదు, ఎలా ఉంటుందంటే మనం ఒకసారి ఊహించుకుంటే ఒక వరుస ఇటుకలు పెట్టారు, తర్వాత ఒక వరుస ఇటుకలు తీసేశారు, తర్వాత ఒక వరుస ఇటుకలు పెట్టారు, తర్వాత ఒక వరుస ఇటుకలు తీసేశారు. ఇలా జరిగితే ఎప్పుడు అది కట్టబడుతుంది? ఎప్పటికీ కట్టబడదు. ఎప్పటికీ అది రూఫ్ లెవెల్కి లేసే అవకాశం లేనే లేదు. నా ప్రవర్తన వలన ఆత్మ సంబంధమైన నా ఇల్లు కట్టబడుతుందా లేకపోతే పెరిగి వేయబడుతుందా? అసలు ఎందుకు నేను ఇంకా ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, ఒక పరిపూర్ణతలోనికి ఎందుకు వెళ్ళలేకపోతున్నానంటే కారణం ఇదే. ఒక వరుస కట్టబడుతుంది, ఒక వరుస తీసివేయబడదు. ఇప్పుడు మందిరానికి వచ్చారు, దేవుని వాక్యం వింటున్నారు, ఒక వరుస కట్టబడింది అనుకుందాం. మళ్ళీ ఇంటికి వెళ్తారు, ఏదో పనికి మాలిన వీడియో చూస్తారు, అప్పుడేమవుతుంది? ఆ వరుస తీసివేయబడుతుంది. అలాగే ఉదయం లేస్తారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఒక వరుస కట్టబడుతుంది. తర్వాత ఏదో గొడవ పడతారు, లోక సంబంధమైన మాటలు మాట్లాడతారు, ఆ తర్వాత ఆ వరుస తీసివేయబడుతుంది. అది ఎప్పటికీ నిర్మించబడినటువంటి ఇల్లుగా ఉండిపోతుంది. కాబట్టి మనము పరిశీలించుకోవాలి. ఈరోజు నా ప్రవర్తన, నా ఆత్మ సంబంధమైన జీవితం కట్టబడడానికి ఉపయోగపడుతుందా లేకపోతే అది పెరికి వేయబడడానికి ఉపయోగపడుతుందా?